కోడికత్తి 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 అనే డ్రామాలు ఆడారు. ఈరోజు సిట్ నుంచి దాన్ని ఎన్ఐఏకి మీరు బదిలీ చేయించుకున్నారు. ఏమైంది? మన తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారండి. ఈరోజు మీరు గుణపాలు గుచ్చుతుంది చంద్రన్న పార్టీ మీద కాదు, ఈ పసుపు కుంకుమ కింద లబ్ధి పొందుతున్న ప్రతి ఆర్గాని గుండెలలో మీరు గుచ్చుతున్నారని పత్రికా ముఖంగా మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు పసుపు కుంకుమ కార్యక్రమం కింద ఆ యొక్క లబ్ధి పొందుతున్న ప్రతి ఆడవాళ్ళ సంతోషం మీద మీరు బురద జల్లుతున్నారు. అనంతపురం అంటేనే రాయలసీమ అంటే ఫ్రాక్షనిస్ట్కి పెట్టింది పేరు. ఒకప్పుడు ఈరోజు మీరు ఎంకరేజ్ చేసి సినిమాలు తీస్తున్నారే ఆ డైరెక్టర్లందరూ ఒకప్పుడు ఆ చరిత్ర ఈ చరిత్ర అని ఆ యొక్క స్థలాలను ఆధారంగా పెట్టుకొని సినిమాలు చేసిన వాళ్ళే. ఈరోజు అటువంటి ఫ్రాక్షనిస్ట్ ఏరియాని మా చంద్రన్న, అలుపెరగని చంద్రన్న, అహర్నిశలు కష్టపడే చంద్రన్న, నిద్రాహారాలు మాని రాష్ట్ర అభివృద్ధి అని పరుగులు పెట్టే చంద్రన్న ఈరోజు కియో లాంటి ఇండస్ట్రీని అక్కడ తీసుకొచ్చి ఒక ఫ్యాక్టరిస్ట్ ఏరియాని ఒక ఇండస్ట్రీస్గా మారుస్తున్నారంటే ఆ ఘనత తెలుగుదేశాన్ని మరి ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి చంద్రన్నది మాత్రమే. ఈరోజు కొంతమంది మీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి బురద కార్యక్రమంగా ఏమనుకుంటున్నారు? పరిటాల రవి గారు అంటే పేదలను ఆదరించే కుటుంబం, పేదలను ప్రేమించే కుటుంబం, పేద బిడ్డల కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం మీద ఈరోజు కొంతమంది మనుషులకు మీరు డబ్బులు ఇచ్చి డ్వాక్రా మహిళల తరపున మేము ఉన్నామని చెప్పే విధంగా మీరు చేసే నాటకీయాలని ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? దయచేసి మానుకోండి. ఇటువంటి బురద జల్లే వ్యవహారాలని మీరు మానుకోవాలని మీకు ప్రేమతో మేము హెచ్చరిస్తున్నాం. మీకేనా నోరుంది? ఏంటి నువ్వు చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అడిగేది? మొన్నటికి మనం గమనించినప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్క తన్నుదంతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి సింగపూర్లో పడతారా? బోడి 4 సంవత్సరాల ఎమ్మెల్యే పదవికే నువ్వు మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ పదవిని వద్దనుకొని వచ్చినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా సీఎం పోస్ట్ వెళ్ళినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాల తెలంగాణని అభివృద్ధి చేసి ఈరోజు ఒక గిఫ్ట్గా మరి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి వ్యక్తి, ఈరోజు 4 సంవత్సరాలు అలుపెలగని ఋషిగా 68 సంవత్సరాలలో ఆయన ఒక 16 సంవత్సరాలు యోగుడుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తిత్వం అంతే పాతాళంలో కూడా నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు అనేది గుర్తుపెట్టుకోమని పత్రికాముఖంగా నీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకోనండి. ఈరోజు డ్వాక్రా మహిళలకి 2వ విడతగా అసలు నీకు ఒక అవుట్డేట్ అయిపోయిన నాయకురాలు అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం అక్కర్లేదు. అసలు ప్రతి చెక్కుని పోస్టేడ్ చెక్కులు అని చెప్తున్నావు. క్లియర్గా అందులో రాస్తుంది ఫిబ్రవరి 1వ తారీఖుకి 2,500 రూపాయలు, మార్చి 5వ తారీఖుకి 3,500 రూపాయలు, మరి ఏప్రిల్ 5వ తారీఖుకి 4,000 రూపాయలని క్లియర్గా వారు ఎటువంటి సంఘానికి చెందిన వాళ్ళు, దాని మీద ఆ ఖాతాదారుల నెంబర్లు, వారి బ్రాంచ్ పేర్లు క్లియర్గా ఉన్నాయి. ఈ పార్టీనే కాదు, అధికారంలో కానీ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఇచ్చేది అవుట్డేట్ చెక్లే. ముందు ఈ విషయాన్ని నువ్వు గమనించుకోవాలని నీకు పత్రికాముఖంగా మేము తెలియచేస్తున్నాం. బురద జల్లటానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుందనేది కూడా గమనించుకోమని హెచ్చరిస్తున్నాం. కొంచెం రోజులు పోతే ఈరోజు కోడికత్తి డ్రామా ఆడారు కదా, ఇంకొంచెం రోజుల్లో నేను చెప్తున్నాను చాపముళ్ళు డ్రామా కూడా ఆడగటానికి మీరు సిగ్గులేని వారు. చెప్తారు మా జగనన్నకి చేపల కూర తినాలని అనిపించింది, విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానదిలో చేపలు బాగుంటాయి, మంచి చేపలు పట్టుకొని రమ్మని చెప్పాము, ఆ చేపలు బాగా పులుసు పెట్టుకొని మా జగనన్న తిన్నాడు, ఆ చేప ముళ్ళు పొట్టలో గుచ్చుకొని మా జగనన్నకి విషయం అయిపోయింది. అప్పుడు మా జగనన్న వెళ్ళిపోయి డాక్టర్ని అడిగాడు, ఆ చేప బతికొచ్చి చెప్పింది ఈ చేపని చంద్రబాబు గారే పట్టుకున్నారు, చంద్రబాబు గారే మరి మా జగనన్నకు పంపించారు, అందువల్లనే మా జగనన్న ఇప్పుడు చచ్చిపోయే స్థితికి వచ్చారని, చచ్చిపోయిన చేపే బతికొచ్చిందని చెప్పటానికి కూడా మీరు సిగ్గులేని పార్టీ అని మీకు తెలియపరుస్తున్నాను. ఆపండి మీ డ్రామాలు, ఆపండి మీ నాటకాలు. ఈరోజు తెలుగు రాష్ట్ర అభివృద్ధిని మీరు సంతోషించే వ్యక్తులైతే మీ తండ్రి స్థానంలో జగనన్నకు కూడా నేను
ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియచేసుకుంటున్నాను. ఆయన వయసు వస్తే మీరు కూర్చున్న చోట నుంచి లెగవను కూడా లెగవలేరు. ఈరోజు ప్రతి డ్వాక్రా మహిళలు సంతోషంతో ఉప్పొంగుతున్నారు. ఆర్థికంగా వాళ్ళు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు? దాదాపు కేంద్రం నుంచి మనకి ఎటువంటి ఒక సహాయం లేకపోయినప్పటికీ కూడా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఆయన మేనేజ్ చేయగలుగుతున్నారు అనుకుంటున్నావు? ఒక సాటి మహిళగా నీ ఈశ్వరిని నీ కడుపులో పెట్టుకో. అంతేగాని ఇటువంటి సమయంలో ఆడవాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాన్ని చేయకు. ఎందుకంటే తెలుగు ఆడప్రజలు అమాయకులు కాదు. నీ నగరి ప్రాంతంలోనే ఈ చెక్కులు తీసుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. ఒక్క మహిళను వచ్చి ఆ చెక్కులు చెల్లనప్పుడు వచ్చి కంప్లైంట్ చేయమను, దానికి మేము సంజాయిషి చెప్పుకుంటాం. ఎక్కడ అవినీతి ఉంటే, ఎక్కడ అన్యాయం ఉంటే దానిని వెంటనే క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. నీ పదవి దామోహం, నీ పదవి వ్యామోహం ఉంటే, నీ పదవి దాహం ఉంటే చొక్కా పట్టుకొని అడగాల్సింది మా చంద్రబాబు నాయుడు గారిని కాదు, మీ పార్టీ వాళ్ళని అడుగు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో కేవలం 256 కోట్లు మాత్రమే ప్రభుత్వం డ్వాక్రా మహిళకి ఇచ్చింది. చొక్కా పట్టుకొని అడుగుతావో ఇంకేం పట్టుకొని అడుగుతావో నీ సంస్కారానికి వదిలిపెడుతున్నావు. దయచేసి ఇటువంటి బురద జల్లే ప్రయత్నాన్ని తెలుగు మహిళలు చూస్తున్నారు. ఈరోజు తెలుగు మహిళలకు నువ్వు చేసిన అవమానం చంద్రన్నకి కాదు, తెలుగు మహిళలకి. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలని జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ బురద జల్లే కార్యక్రమాన్ని ఆపి చంద్రన్నని మీరు అభినందించండి. నువ్వు నిజంగా సాటి మహిళల అభివృద్ధిని చూసి సంతోషపడే ఆడదానివి అయితే చంద్రన్నని శభాష్ అంటూ నేర్చుకో. ఒక ప్రతిపక్ష పార్టీగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని కోరుకో, నాశనాన్ని కోరుకోకు. మేము క్షమించినా దేవుడు క్షమించడు. ఆల్రెడీ దేవుడు కొట్టిన ఒక దెబ్బకి లెగవలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. న్యాయం కలిగి మాట్లాడమని, మనస్సాక్షి కలిగి మాట్లాడమని, మరి అలానే ఈరోజు మీడియా వాళ్ళందరికీ నేను తెలియపరచుకుంటుంది. ఈరోజు పరిటాల సునీత గారికి కొంతమంది వ్యవస్థాపకులకు అక్కడ డబ్బులు ఇచ్చి చేయించినటువంటి ఈ అక్రమాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. పరిటాల సునీత గారు, పరిటాల రవి గారు అంటే ఆ కుటుంబాన్ని ఎంత పేదలని